ఆ రేంజ్ నుంచి మనకు సెల్లింగ్ బిల్డ్ అయింది. తర్వాత ఎంటైర్ డే వచ్చేసి మనకు విత్ ఇన్ ద రేంజ్ ఏదైతే 25,500 నుంచి 550 రేంజ్లో మనకు ట్రేడ్ అవ్వడం జరిగింది. వేరే మనకు బ్యాంక్ నిఫ్టీ మనం ఒకసారి చూస్తే మనకు నోటీస్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది 57,400 రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి 57,200 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ఒక 300 పాయింట్స్ ర్యాలీ అయింది. అంటే 57,500 రేంజ్ టచ్ అయింది. మనకు బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ 300 పాయింట్స్ ర్యాలీలో మనకు నిఫ్టీ అనేది ఒక సైడ్ వేస్గా ట్రేడ్ అయింది. ఈ బేసిస్లో రేపు ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తుంది అంటే మనకు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని రెండు కోరిలేటెడ్ చేసింది. అంటే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అనేది 33% వెయిటేజ్ ఉంటుంది కదా, అట్లా మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో 57,600 అనేది ఒక రెసిస్టెన్స్. ఇది క్రాస్ అయ్యి దీనిపైన ట్రేడ్ అవడం స్టార్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ హైయర్ సైడ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ బేసిస్లో నిఫ్టీ అనేది మనకు 25,550 పైన ట్రేడ్ అవడం స్టార్ట్ అయితే ఫర్దర్గా 25,600 అనేది వెళ్తుంది. ఈవెన్ 25,600 క్రాస్ అయితే మనకు మళ్ళీ ఏదైతే హై ఉందో 25,670 ఆ రేంజ్ క్రాస్ అయ్యి ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లో సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి మనకి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ కేసెస్లో నిఫ్టీ అనేది మనకి ఏదైతే 25,500 రేంజ్ బ్రేక్ అయ్యి 470 అనేది ఒక నిన్నటి లో ఏదైతే సపోర్ట్ ఉందో ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ స్టార్ట్ అయితే మాత్రం ఫర్దర్గా 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మనకు మెయిన్ బేసిక్ ఏంటంటే మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కోరిలేటెడ్ చేసుకొని మనకు లెవెల్స్ ఒకసారి వాచ్ చేసి ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఓవరాల్గా నిఫ్టీ అనేది మోస్ట్లీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా 25,500 550 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనకు ఒక ట్రెండింగ్ మూవ్ ఉండడానికి హై ప్రాబబిలిటీ ఉంది.